Sinus samasya. Tell me if this sounds similar. A young adult male or female around 20, 30, 40 years పొద్దున్నే లేవగానే తలనొప్పితో లెగుస్తారు. ముందుకు వంగినప్పుడు ఆ తలనొప్పి ఎక్కువ అవుతుంటుంది. నోస్ బ్లాక్ ఉండవచ్చు, జలుబు ఉండవచ్చు. ఆ తలనొప్పి కూడా తల బరువుగా ఎవరో తల బరువు పెట్టినట్టుగా తల మీద పెట్టినట్టుగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీకుందా? మీకుంటే ఈ వీడియో మీకోసమే. ఇది సాధారణంగా సైనస్ సమస్యల వలన వస్తుంది. ఆ సైనస్ సమస్యలు ఎందుకు వస్తాయి, దాని కారణాలు ఏంటి, మనం దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు, ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే సైనస్ సమస్య ఈజ్ మోస్ట్ అన్ట్రీటెడ్ కండిషన్ ఆర్ యూజువల్లీ మిస్డయాగ్నోస్డ్ కండిషన్. సో అవన్నీ కూడా ఆ మిస్కన్సెప్షన్స్ ఏంటి, ఎందుకు అండర్ ట్రీటెడ్, అవన్నీ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీప్రకాష్ విన్నకోట, చీఫ్ కన్సల్టెంట్ ENT సర్జన్, ఫౌండర్ ఆఫ్ మైక్రోకేర్ ENT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ ఆల్సో సీనియర్ కన్సల్టెంట్ ఎట్ అపోలో హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. లాస్ట్ 2 decadesలో అంటే దాదాపుగా విత్ 26+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ చేశాను. అలాగే థౌజండ్స్ ఆఫ్ సైనస్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ని ట్రీట్ చేశాను. ఐ కెన్ టెల్ యూ విత్ కాన్ఫిడెన్స్, ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు చాలా వరకు. అలాగే ఎవరైతే ఈ సైనస్ సమస్య గురించి అర్థం కాకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నారో వారందరికీ కూడా మనం ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా వరకు కూడా నయం చేయవచ్చు అన్నమాట. కాబట్టి ఈరోజు సైనస్ సమస్య గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇన్ జనరల్ వాట్ ఆర్ సైనసెస్ డాక్టర్? సైనసెస్ అంటే మనకి అవి ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ అన్నమాట. అంటే మన ముక్కు చుట్టూ ఉండే గాలి గదులు ఇవి. ఈ సైనసెస్ లోపలంతా గాలి నిండి, ఏ గాలి? మనం పీల్చుకునే గాలి, మన ముక్కులోంచి పీల్చుకునే గాలి, మన అట్మాస్ఫియరిక్ ఎయిరే ఆ సైనసెస్లో కూడా నిండి ఉంటుంది. అయితే ఈ సైనసెస్ మన ముఖంలో 4 types ఉంటాయి, అంటే 4 pairs ఆఫ్ సైనసెస్ అనమాట. ఒకటేమో మ్యాక్సిలరీ సైనసెస్ అంటారు, ఒకటి ఫ్రాంటల్ సైనసెస్ అంటారు, ఎథ్మాయిడల్ సైనసెస్ అండ్ స్పినాయిడల్ సైనసెస్. ఈ 4 types కూడా ముక్కు చుట్టూ కూడా స్కల్ లోపల ఉంటాయి అన్నమాట. ఈ ఎయిర్ ఫీల్డ్ స్పేసెస్ అన్నీ కూడా లోపల ఉండే సైనస్ సెక్రిషన్స్ అన్నీ కూడా ముక్కు లోపలికి రంధ్రాల ద్వారా, ఆస్టియా అనే రంధ్రాల ద్వారా ఓపెన్ అయ్యి డ్రైన్ అవుతూ ఉంటాయి. సో ఈ డ్రైన్ అయిన సెక్రిషన్స్ అన్నీ కూడా ముక్కు నుంచి గొంతులోకి వెళ్ళిపోతే అవి మనం మింగేస్తుంటాం. నోట్లో ఉమ్మి ఎలా ఉంటుందో ముక్కు లోపల సైనసెస్ లోపల కూడా మ్యూకస్ సెక్రిషన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం నోట్లో ఉమ్మి మింగినట్టుగా సైనస్ ద్వారా వచ్చే ముక్కులోకి వచ్చే సెక్రిషన్స్ అన్నీ కూడా మనం మింగేస్తుంటాం. అది మనకు తెలియని కూడా తెలియదు అనమాట. అయితే ఈ సైనసెస్కి మేజర్గా 4 functions ఉంటాయి. ఆ 4 functions ఏంటంటే మనం అందరూ తెలుసుకోవాల్సినవి, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. అందులో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్. అంటే ఎయిర్ తేలిగ్గా ఉంటుంది కదా, మన స్కల్ మొత్తాన్ని, అంటే ఈ పుర్రె భాగం మొత్తాన్ని వెయిట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ సైనస్ కెనాల్స్ బ్లాక్ అవ్వడం వలన సైనస్లో ఉండే ఎయిర్ అబ్జర్వ్ అయిపోయి అక్కడ వ్యాక్యూమ్ ఫామ్ అవుతుంది. అప్పుడు సైనసెస్ అన్ని వెయిట్ తగ్గించే పని చేయలేనప్పుడు మన తల బరువుగా అనిపిస్తుంది. అందుకనే సైనస్ హెడేక్ ఉన్న వాళ్ళకి తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే స్కల్ వెయిట్ తగ్గించడమే కాకుండా ముక్కు లోపల మనం పీల్చుకునే గాలికి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. అంటే కొంత హ్యూమిడిటీని యాడ్ చేస్తుంది. ఈ సైనస్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం పీల్చుకునే గాలికి హ్యూమిడిటీ యాడ్ చేయడం వలన అవి చల్లబడి, మనం పీల్చుకునే గాలి చల్లబడి లంగ్స్ దగ్గర చేరేసరికి కొంత చల్లబడి మన లంగ్స్కి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో అదొక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక థర్డ్ ఫంక్షన్ ఏంటంటే మన వాయిస్కి ఉపయోగపడుతుంది. ముక్కు సైనసెస్ ఇక్కడ ఉంటాయి కదా, వాయిస్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడినా కూడా సౌండ్ పెద్దగా రావడానికి ఈ సైనస్లో ఉండే ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ మనకు ఉపయోగపడుతుందండి. ఈ ఎయిర్ ఎందుకు ఎలా ఉపయోగపడుతుందంటే ఒక గదిలో ఎయిర్ ఉన్నప్పుడు మనం మాట్లాడిన సౌండ్ లేదా మనం చేసిన సౌండ్ అనేది రెసొనెన్స్ ద్వారా, రెసొనెన్స్ అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది సౌండ్ వైబ్రేషన్స్ అనమాట. అంటే ఈ రెసొనెన్స్ ద్వారా ఏమవుతుందంటే మనం మాట్లాడే మాట రెసొనెన్స్ అయ్యి సైనస్లో మనం చిన్నగా మాట్లాడినా కూడా పెద్దగా వచ్చేటట్టుగా చేస్తుంది.
సో మనం ఫ్రీగా మాట్లాడడానికి, తక్కువ ఎఫర్ట్తో మాట్లాడడానికి ఈ సైనసెస్ అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని చాలామందిలో మనం చూస్తుంటాము సైనస్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలామందిలో వాయిస్ కూడా చేంజ్ అవ్వడం గమనిస్తుంటాం. అదే లాంగ్ టర్మ్లో అయితే కొంతమంది వోకల్ నాడ్యూల్స్ డెవలప్ అయ్యి వోకల్ నాడ్యూల్స్కి సర్జరీ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే బ్యాక్టీరియా లేకపోతే మనం పీల్చునే గాలి ద్వారా వచ్చే డస్ట్ పార్టికల్స్ని కూడా ముక్కులో ఉండే మ్యూకస్ సెక్రీషన్స్, సైనస్లో ఉండే సెక్రీషన్స్ బ్లాక్ చేసి లంగ్స్ వరకు చేరకుండా కాపాడుతాయి అన్నమాట. ఈ 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా సైనసెస్ చేస్తాయి అన్నమాట.